ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుందంటే దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? టేవర్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మనకి గుండెలో ఒక రక్తనాళం, ప్రధానమైన రక్తనాళం గుండె నుంచి వస్తూ ఉంటుంది. దాన్ని అయోర్టా అని పిలుస్తారు. తెలుగులో బృహద్దమని అనేవాళ్ళు చిన్నప్పుడు. సో ఈ అయోర్టాకి మొదట్లో అయోర్టిక్ వాల్వ్ అనేది ఉంటుంది. అదొక ట్రైకస్పిడ్ వాల్వ్, 3 లీఫ్లెట్స్ ఉంటాయి దానికి. సో ఎప్పుడైతే ఈ అయోర్టిక్ వాల్వ్ దానికి ఒక గార్డ్ లాగా పనిచేస్తుంది, గుండె నుంచి రక్తం బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గుండెలోకి రాకుండా ఉండటానికి పనిచేస్తుంటుంది. అయితే కొన్నిసార్లు ఆ వాల్వ్ డ్యామేజ్ అయినప్పుడు ఆ వాల్వ్ సరిగ్గా తెరుచుకోకపోవచ్చు, కొన్నిసార్లు తెరుచుకొని మూసుకున్న తర్వాత కంప్లీట్గా అది ఆ రక్త ప్రసారం వెనక్కి రాకుండా ఉండటాన్ని ఆపలేకపోవచ్చు. సో అట్లని వాల్వ్ లీక్ అయినా అవ్వచ్చు, వాల్వ్ బ్లాక్ అయినా అవ్వచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఆ వాల్వ్ మారుస్తారు. అలా వాల్వ్ మార్చడాన్ని అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటారు. ఇలా అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ ఇంతకుముందు సర్జికల్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ ఉండేది. అంటే ఆపరేషన్ చేసి ఓపెన్ హార్ట్ చేసి దాంట్లో వచ్చి వాల్వ్ తీసేసి కొత్త వాల్వ్ పెట్టడం. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే టేవర్ అనే చికిత్స. దీని ప్రకారం ఏం చేస్తామంటే మనం ఆపరేషన్ లేకుండానే కాలి ద్వారా ఒక వేరే వాల్వ్ని పంపించి అక్కడ స్టెంట్ లాగా ఆ వాల్వ్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఏదైతే బృహద్దమని మొదట్లో ఉందో అక్కడ వాల్వ్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అయితే దీనివల్ల ఏంటంటే మేజర్ ఆపరేషన్ అనేదాన్ని మనం అవాయిడ్ చేయగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ఓపెన్ హార్ట్ చేసి ఆ వాల్వ్ మార్చి ఇంకొక వాల్వ్ పెట్టే కన్నా ఇది కాలు ద్వారా అయిపోతుంది, కరెక్ట్గా 1 గంటలో అయిపోతుంది. అయిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచే పేషెంట్ నడిచి తిరుగుతూ ఉండొచ్చు. తర్వాత 1 రోజులోనే వాళ్ళని 1 లేదా 2 రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తాం. కాబట్టి ఇది చాలా సులువైన ప్రక్రియ, అదేవిధంగా ప్రమాదకరం కాని ప్రక్రియ. అంటే సర్జరీ కన్నా రిస్క్స్ తక్కువ ఉంటాయి. అందుకనే బాగా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే బీపీలు, షుగర్లు మాత్రమే కాకుండా గుండె జబ్బులు, వేరే కిడ్నీ జబ్బులు కానీ, లివర్ జబ్బులు కానీ ఇలా ఉన్న వాళ్ళకి, గుండె పంపింగ్ వీక్గా ఉన్న వాళ్ళకి ఇలా ఉన్నప్పుడు టేవర్ని ప్రిఫర్ చేస్తారనమాట. సేవర్ కన్నా, అంటే సర్జికల్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ కన్నా ట్రాన్స్ క్యాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటే కాలు ద్వారా చేసే ప్రక్రియని ప్రిఫర్ చేస్తారు. సో అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టేవర్ ప్రక్రియ ఎవరికి చేస్తాము అని. యూజువల్గా ఏజ్ ఎక్కువ ఉండి కోమార్బిడ్స్ ఎక్కువ ఉన్న వాటికి అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేయాలంటే మనం టేవర్ సహాయంతో చేస్తాం. మనం ఈ హాస్పిటల్లో కూడా మల్టిపుల్ టేవర్స్ చేయడం జరిగింది. టేవర్స్ చేసినప్పుడు మనం తేలిగ్గా ప్రొసీజర్ అయిపోవడమే కాకుండా దాంతోపాటుగా వాళ్ళకి సర్జికల్ రిస్క్ కూడా బాగా తగ్గుతుంది.